హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో మొదలైంది. పంజాగుట్ట, కుకట్పల్లి, సికింద్రాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు ఏరియాస్ లో వాటర్ నిలిచిపోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో 2 గంటలు భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రవాహం పెరుగుతోంది. మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. వర్షాలపై ఇప్పటికే మేయర్ సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ఎక్కడున్నారు మీరు? అక్కడ వర్షం పరిస్థితి ఏంటి? ప్రజెంట్ మనం అమీర్పేటలోని మైత్రివనం దగ్గర ఉన్నాం. గత 2-3 రోజుల కింద కురిసిన వర్షానికి అమీర్పేట ఈ సెంటర్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు కూడా మనం అట్లాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ దాదాపు నడుము లోతు నీళ్లు చేరినాయంటే మనం ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం భారీ వర్షానికి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దాదాపు 1 గంట నుంచి కూడా తీవ్రమైన వర్షం పడుతుంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది పూర్తిగా జామ్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ ఫోకస్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో పూర్తిగా వాహనాలన్నీ కూడా మునిగిపోయేటువంటి సిచ్యువేషన్లో నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ ఒక బారికేడ్ మనం ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు బారికేడ్ అనేది దాదాపు నడుములోతు బారికేడ్ మనకు కనిపించింది. కానీ ఇప్పుడు ఆ బారికేడ్ అనేది పూర్తిగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్లో మనకు కనిపిస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వర్షం పడిందో. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ గంటలోనే దాదాపు 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా మనకు తెలుస్తోంది. గత 2-3 రోజుల కింద వర్షం కురిసినప్పుడు కూడా ఈ అమీర్పేట సెంటర్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. పూర్తిగా వాహనాలు మునిగిపోయాయి. బైక్లు అయితే సైలెన్సర్లు కూడా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ మెట్రో ఏదైతే లైన్స్ ఉన్నాయో దాని కింద ఆ పిల్లర్ల పక్కన ఆనుకొని అక్కడ వాహనాలు ఆపుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది. మనం ఒకసారి చూడవచ్చు అక్కడ కార్లు, బైక్లు ఎక్కడికక్కడ మునిగిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. హాఫ్ ఆఫ్ ది వెహికల్స్ అన్ని కూడా వాటర్లోనే కనిపిస్తున్నాయి. దీంతో ఇటు ద్విచక్ర వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా ఒక్కసారి గంట నుంచి కూడా క్లౌడ్ బరస్ట్ అంటే ఎట్లా ఉంటుందో హైదరాబాద్ ప్రజలకి ఇది రెండోసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. 2-3 రోజుల కింద కురిసినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడింది. ఇప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషనే తలెత్తింది. బైకులు బయటకు వెళ్ళాలంటే కూడా భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కార్లు అయితే హాఫ్ ఆఫ్ ది కార్లు అనేవి కూడా పూర్తిగా మునుగుతున్నాయి. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ హైడ్రా వాళ్ళు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసేటువంటి పనిలో నిమగ్నం అవుతున్నారు. ఇప్పటికే వర్షం దాదాపు ఇంకా గంట నుంచి గంటన్నర పాటు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ గంటన్నర నుంచి వర్షం పడుతూనే ఉంది. 4 గంటలకు ఒకసారి కురిసినప్పటికీ కూడా అది ఒక మోస్తారు కురిసి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు 1 గంట కింద స్టార్ట్ అయినటువంటి వర్షం మాత్రం తీవ్రమైనటువంటి వర్షంగా ఇక్కడ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడికక్కడ వాటర్ అనేవి ఈ మైత్రివనం సెంటర్లో ఆగిపోయాయి. ఈ పంజాగుట్ట నుంచి ఇటు కుకట్పల్లి సైడ్ కానీ ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ సైడ్ కానీ యూసుఫ్గూడ సైడ్ కానీ ఈ ఏరియాకు వెళ్ళాలి అని అంటే ఇది ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది అమీర్పేట్ మైత్రివనం అనేది. అదేవిధంగా ఇక్కడికి స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఈ సెంటర్కి వస్తుంటారు. దీంతో వీళ్ళు వెళ్ళాలి అని అంటే ఈ సెంటర్లోనే అయితే బస్సులు కానీ మెట్రో కానీ ఇవన్నీ ఆశ్రయించి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే సరిగ్గా ఆఫీసుల నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళే టైంలో వర్షం అందుకోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఇంకోసారి అక్కడ బైక్లను అబ్జర్వ్ చేయొచ్చు. బైక్ పూర్తిగా మునిగిపోయి అది సైలెన్సర్లు కూడా మునిగిపోయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. నడవకపోవడంతో నెట్టుకుంటూ వెళ్లాల్సిన ప్రయాణికులు నెట్టుకుంటూ వెళ్తున్నారు. బండ్లన్నీ కూడా పూర్తిగా ఇంజన్ లాఫ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి కనిపిస్తున్నది. ఎక్కడ కూడా బయటకు వెళ్ళలేరు. అట్లా అని చెప్పి ముందుకు పోలేని సిచ్యువేషన్లో ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు. ఆఫీసుల నుంచి కానీ ఇళ్లకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి భారీ వర్షం కురడంతో చాలా ఇబ్బంది అయితే తలెత్తుంది. కొందరు రెయిన్ కోట్లు తెచ్చుకున్నారు, కొందరు తెచ్చుకోలేదు. గొడుగులు ఇవన్నీ కూడా ఏవి తెచ్చుకున్నప్పటికీ కూడా పనిచేయని సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ల్యాప్టాప్లు కానీ ఇతర ఏవైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా కవర్లోనో బ్యాగుల్లోనో పెట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి చూడొచ్చు, మనకు బైక్లు అయితే
వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు ఇక్కడ అమీర్పేట్ సెంటర్లో. అక్కడ హైడ్రా వాళ్ళు పనిచేస్తున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి అప్పటికే నడుములో నీళ్ళు వచ్చినాయి, వాటర్ లాగింగ్ అక్కడ ఉంది. దాన్ని వాటర్ను క్లియర్ చేసేందుకు వాళ్ళు కూడా చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షానికి వెళ్ళేటువంటి వాటర్కి ఆ లెవెల్ మ్యాచ్ కాకపోవడంతో వాటర్ అనేది అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఎక్కడ కూడా ఇక్కడ నుంచి ఒక వెహికల్స్ వెళ్ళాలంటూ కూడా చాలా సిచ్యువేషన్, ఘోరమైన సిచ్యువేషన్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. అటు ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు, ఇటు హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానంగా వర్షం కురిసినప్పుడు చిన్నపాటి వర్షానికే మనకు హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది ఘోరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షం పడడంతో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఏం చేయాలో కూడా ఆ వెహికల్స్లో వెళ్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. అట్లనే ట్రాఫిక్ని ఎట్లా క్లియర్ చేయాలన్నటువంటి అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పోలీసులు ఎవరైతే ట్రాఫిక్ కానీ సివిల్ కానీ హైదరాబాద్ కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అప్పటి నుంచి కూడా చాలా తీవ్రంగా ట్రాఫిక్ క్లియర్ చేయాలని చూస్తున్నారు. కానీ ఆ సిచ్యువేషన్ అయితే ఇక్కడ టూ బ్యాడ్ ఉందని చెప్పుకోవచ్చు. హైడ్రా టీమ్స్ ముందే ఇక్కడ చేరుకున్నాయి. ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తోని హైడ్రా టీమ్స్, మాన్సూన్ టీమ్స్, అదేవిధంగా పోలీస్ ఫోర్స్తో పాటు ట్రాఫిక్ పోలీసు కూడా ఇక్కడ ముందే చేరుకున్నారు. ఎక్కడ కూడా వెహికల్స్ ఆగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కురుస్తున్నటువంటి వర్షంతో, ఈ భారీ వర్షం కారణంగా ఏం చేయలేని సిచ్యువేషన్ అనేది వాళ్ళకు ఏర్పడదని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. కానీ బైక్లు, ఆటోలు ఇట్లాంటి వెహికల్స్ ఈ వాటర్ ఎక్కువ కావడం వల్ల ఎక్కడికక్కడ ఆపేసుకుంటున్నారు. మెట్రో పిల్లర్ల దగ్గర కానీ ఎక్కడైనా కొంచెం హై ప్రాంతం ఉన్నప్పుడు అక్కడ దాన్ని ఆపుకోవాల్సి చూస్తున్నారు. కానీ వెనకాల వచ్చే వెహికల్స్తోని వాళ్ళు ఆపుకోలేని సిచ్యువేషన్ ఉంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది ఆగిపోతుంది. క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ జనరల్గానే హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మనం చెప్పుకునే అవసరం ఉండదు. కానీ ఈ వర్షం కురిసినప్పుడు మాత్రం ఇంకా ఘోరమైన సిచ్యువేషన్ ఉంటుంది. సాధారణంగా ఇటీవల కురుస్తున్నట్టు వర్షాలన్నీ కూడా ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇంకెవరైనా కూడా ఆఫీసులు ముగించుకోనో వాళ్ళ కోచింగో ఇంకొకటి కంప్లీట్ చేసుకొని వెళ్ళేటువంటి టైంకు వర్షం అనేది ఘోరంగా పడుతుంది. దీంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా మనం ఇందాక కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం, బైకులు పోలేని సిచ్యువేషన్ ఉంది అని చెప్పినాము. అయినప్పటికీ కూడా వెహికల్స్ వాళ్ళందరూ కూడా అందులోంచే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, వెహికల్ ఆఫ్ అయిపోయింది, ఇంజన్ కూడా ఆఫ్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. వెహికల్ వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదా నెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇందాక కొంచెం మనకు బైక్ కనిపించింది, ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆ నీళ్ళలో మునిగిపోయింది. మనం బారికేడ్ కూడా ఇందాక మీకు మనం లైవ్ స్టార్టింగ్లో చూసినట్లయితే కొంచెమన్నా కనిపించింది బారికేడు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా వాటర్లోనే అది మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఎంతకెంతకు వర్షం పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎక్కడ కూడా డివైడర్ మునిగిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఇన్ జనరల్గానే హైదరాబాద్లో ట్రాఫిక్ అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు వర్షం ఇది ఒక క్లౌడ్ బరస్ట్గా కనిపిస్తుంది. దాదాపు గంటన్నర పైనుంచి కూడా తీవ్రమైన వర్షం పడుతుంటో ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. మనం అక్కడ చూడొచ్చు, ఆ హైడ్రా సిబ్బంది వాళ్ళు వాటర్ లాగింగ్ పాయింట్ క్లియర్ చేయాలని ట్రై చేసినారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. దీంతో ఏం చేయాలో కూడా ఆలోచించేటువంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళకు ఆప్షన్ అనేది లేకుండా పోయింది. మనం చూడొచ్చు, వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ మునిగిపోతున్నాయి. అవి మూవ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. వీళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఆ వెహికల్స్ అన్ని పంపించడానికి. కానీ చాలా ఇబ్బందిగా ఉంది. హైదరాబాద్ మొత్తం ముందే హెచ్చరికలు ఉన్నాయి హైదరాబాద్ వాసులందరికీ కూడా. ఈ సాయంత్రం 4 నుంచి 7 గంటల భారీ వర్షం పడుతుంది. అలాగే మిడ్ నైట్ వరకు కూడా ఈ వర్షాలు అనేవి కంటిన్యూ అవుతాయని ముందే మనకు ఒక అలర్ట్ ఉంది. అలర్ట్ ప్రకారమే ఇప్పుడు వర్షం అనేది పడుతూ ఉంది. ఇంకా మిడ్ నైట్ వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇటు హైడ్రా కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ముందే నగరవాసులను అలర్ట్ చేశాయి. ఒక అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా బయటకు రావద్దు, ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు అంటే బయటికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదని చెప్పి ముందే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే మైత్రివనం దగ్గర మన లాస్ట్ టైం ఇబ్బంది జరిగిందో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తిగా బారికేడ్లన్నీ మునిగిపోయినాయి. వెహికల్స్ అన్నీ కూడా ఆఫ్ ఆఫ్ ది వెహికల్స్ అనేవి కూడా పూర్తిగా మునిగిపోతున్నాయి. ఎక్కడ కూడా మూవ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తలేదు. అయినా కూడా ట్రాఫిక్ వాళ్ళు కొంచెం వాళ్ళను మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూడొచ్చు, ఒక ఆటో అయితే అక్కడ ఆల్రెడీ దాని టైర్లు అనేవి కూడా
మునిగిపోయినాయి. హాఫ్ ఆఫ్ ది వెహికల్ అనేది ఆగిపోతున్నది. ఒకసారి మనం చూడొచ్చు ఆ వెహికల్ ముందుకు వెళ్తుందా లేదా అనేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకవేళ ఆగింది అంటే మాత్రం మళ్ళీ దాన్ని నెట్టాల్సి ఉంటుంది. మిగిలిన వెనకాల ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయేటువంటి ఇబ్బంది తలెత్తుతుంది. ముందే అటు వాతావరణ శాఖ కానీ ఇటు హైడ్రా టీమ్స్ కానీ అదేవిధంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళు ముందే వాళ్ళకి అలర్ట్ ఇచ్చారు. పబ్లిక్ అందరు కూడా హైదరాబాద్ వాసులు ఎవరైతే ఉద్యోగుల కోసం వెళ్ళిన వారు కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్లకు వెళ్ళిన వాళ్ళు కానీ కోచింగ్ సెంటర్లు వెళ్ళిన కానీ ముందే వాళ్ళు అలర్ట్గా ఉండండి. వర్షం కురుస్తుంది, భారీ వర్షం పడుతుంది. సాయంత్రం 4 నుంచి 7 వరకు భారీ వర్షం ఉంటుంది. ఆ తర్వాత కూడా మిడ్ నైట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది అనేటువంటి హెచ్చరికలు వాళ్ళు జారీ చేశారు. సో అదే సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే టైంలో అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అంటే పూర్తిగా వెహికల్స్ అనేవి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఆపుకోవాల్సి వస్తుంది. ఈ మైత్రివనం సెంటర్లో ఇది ఎట్లా అంటే ఒక మడుగులాగా తయారని చెప్పుకోవచ్చు. సాధారణంగానైతే ఇది ఎప్పుడు రష్ ఏరియా ఉంటుంది. అట్లాంటి రష్ ఏరియాలోనే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షంతో ఏం చేయలేని సిచ్యువేషన్లో ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి ఇదైతే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు వాతావరణ శాఖ మనకు చెప్తోంది ఒక 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని చెప్తోంది. దాని ప్రకారమే పడిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వరకు కూడా భారీగా ఈదురుగాలు కూడా వీచాయి. ఇప్పుడు కూడా ఈదురుగాలు స్వల్పంగా కొనసాగుతున్నాయి. కానీ ఒక అరగంట కిందనైతే కూడా మనుషులు కొట్టుకుపోయేలాగా పూర్తిగా గాలి బలంగా వీస్తుందని చెప్పుకోవచ్చు. దాంతో ఒకవైపు వర్షము ఇంకొక వైపు గాలితోని చాలా ఇబ్బంది పడ్డారు పబ్లిక్ అని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా గొడుగులు తెచ్చుకోలేదు, రెయిన్ కోట్లు తీసుకురాలేదు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉంది. నిన్న కూడా వర్షం పడుతుంది అనుకున్నారు కానీ ఎక్కడ అంటే అడపదడపు వర్షం పడింది కానీ ఎక్కడ కూడా భారీ వర్షం లేకుండా పోయింది. కానీ 2 రోజుల కింద ఇదే సెంటర్లో భారీ వర్షం పడింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఆ ఎక్స్పీరియన్స్తోని హైదరాబాద్ వాసులు అయితే ఇప్పుడు ఈ అమీర్పేట్ సైడ్ రావాలంటే ఖచ్చితంగా ఆలోచించండి. ఇప్పుడు భారీ వర్షం పడుతుంది, ఎవరు కూడా రావద్దని చెప్పి ఇక్కడ హైడ్రా టీమ్స్ అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళందరూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ టూ బ్యాడ్ ఉంది. అమీర్పేట వైపు ఎవరు రావద్దని చెప్తున్నారు. వెహికల్స్ ఇటు బైకర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఏదైతే వాటర్ ఫోర్స్ ఉందో దాన్ని దాటుకుని వెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. కానీ అందులోనే పడిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఇది ఉంది, ఇంకా ఎంతసేపు ఈ వర్షం ఉంటుందో తెలీదు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇట్లాగే ఉండే అవకాశం మనకు కనిపిస్తోంది. సౌజన్య.